భావోద్వేగమైన క్షణాలు. ముఖేష్ అంబానీ దంపతుల ఇంట చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుక 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచంలో నలుదిక్కుల నుండి ప్రముఖులు రావడంతో అంబానీతో పాటు మర్చెంట్ ఇరు కుటుంబాల మధ్య చాలా సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తన ఇంటికి కొత్త కోడలు వస్తున్న సందర్భంగా నీతా అంబానీ రిసెప్షన్ వేడుకల్లో బంధువుల సమక్షంలో ఆసక్తికరంగా కన్యాదానంపై హిందూ సాంప్రదాయాల గురించి చెప్పిన కొన్ని మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. In Hindu tradition, marriage is a solemn promise, not just for this lifetime, for 7 lifetimes. దేశ సాంప్రదాయంలోనే అత్యంత విలువైన ప్రక్రియ కన్యాదానంగా నీతా అంబానీ అభివర్ణించారు. అయితే తన కుమార్తెను వేరే ఇంటికి పంపించడానికి ఏ కన్నవారికి కూడా మనసు రాదని అన్నారు. ఓ కుమార్తె కొన్ని సంవత్సరాలుగా తన కుటుంబంతో పంచుకున్న అనుబంధం ఆప్యాయత నుంచి ఎలా దూరం కాగలదు? పుట్టింటి బంధం శాశ్వతంగా ఉంటుంది. కుమార్తె ఒక ఆస్తి కాదు, మరొకరికి బదిలీ చేయడానికి. ఆమె మన కుటుంబానికి దక్కిన ఆశీర్వాదం. కుటుంబంలోని ప్రేమ, ఆనందం, వెలుగులకు మూలం. పెళ్లి అనే బంధంతో ఇప్పుడు ఆమె ఇవన్నీ కొత్త కుటుంబంతోనూ పంచుకుంటుందని చెప్పారు. మన సంస్కృతి సంప్రదాయాలు స్త్రీలకు అత్యంత గౌరవాన్ని ఇచ్చాయి. ఆడపిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందని మన పవిత్ర గ్రంథాలు నేర్పించాయి. కుమార్తెలకు దేవుడిచ్చిన శక్తి ఎక్కువ. అమ్మాయిలు మన ఇళ్లను స్వర్గంగా మారుస్తారు. వివాహ బంధం అనేది వధూవరుల మధ్య, వారి కుటుంబాల మధ్య సంపూర్ణ సమానత్వం అనే పునాదిపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల కన్యాదానానికి నిజమైన అర్థం ఏంటంటే వధువు తల్లిదండ్రులు వరుణ్ణి తమ కుమారుడిగా అంగీకరించడం, అమూల్యమైన తన కుమార్తెను అతడి కుమారుడి చేతుల్లో పెట్టడం. నేను కూడా ఒక ఇంటికి కుమార్తెనే అన్నారు. అంతేకాదు, ఒక అమ్మాయికి తల్లిని, 2 కోడళ్లకు అత్తను కూడా. ఆడపిల్లలు లక్ష్మీ స్వరూపులు. వారు పుట్టగానే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కుటుంబాలు సంతోషమనే వెలుగులతో విరాజిల్లుతాయి అని వివరించారు. నీతా అంబానీ గద్గద స్వరంతో ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆమె భర్త ముఖేష్ అంబానీ, కుమార్తె ఈషా అంబానీతో సహా అతిథుల్లో చాలా మంది భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. నీతా అంబానీని చప్పట్లతో అభినందించారు.